హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటో తెలుసా? గుత్తొంకాయ కర్రీ. ఎంతో టేస్టీ గుత్తొంకాయ కర్రీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. నల్లగా నిగనిగలాడుతున్న ఈ వంకాయలతో గుత్తొంకాయ ప్రాసెస్ ఎలా చేద్దామో చూద్దాం. ఒక 4 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, కొంచెం చెక్క, 4 కాజులు, ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని బాగా ఇట్లా రెడ్ రోస్ట్ వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 నుంచి 15 వెల్లుల్లి ఇలా పొట్టు తీసేసుకొని వీటితో పాటు కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఇలా మిక్సీ బౌల్లో ఇలా పట్టుకోవాలి. మిక్సీ బౌల్లో ఇలా అన్నీ ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల కారము, ఒక 4 స్పూన్ల కారం వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. వంకాయలు మంచిగా శుభ్రపరచుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని ఇంకో ఇలా కట్ చేసుకోవాలి. అలా ఇలా కట్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఒక పొడి, ఆ పొడి మిశ్రమాన్ని దీంట్లో పెట్టాలి. పెట్టేసి ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్ పెట్టద్దు, మాడిపోతాయి. ఇంకా ఇలా అన్ని వాటికి పెట్టుకోవాలి. కారం 4 ఉప్పలుగా కోసుకొని ఇందులో పెట్టుకోవాలి. ప్రాసెస్ మళ్ళీ చూపిస్తున్నా. అట్లా ప్రెస్ చేసి పెడితే ఈ పొడి అనేది ఆయిల్లో వేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ టైం ఈ బ్లాక్ వంకాయలతో చేస్తున్నాం మేము. నార్మల్గా ఎప్పుడు రెగ్యులర్ వంకాయలతోనే వేసుకుంటాం మేము గుత్తొంకాయ. ఇలా కొంచెం వంకాయ మగ్గిన తర్వాత ఇవి తీసుకోవాలన్నమాట. అలాగే అన్ని నూనెలో వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా వంకాయ అనేది మెత్తబడిన తర్వాత తీసేసుకోండి బయటికి. ఓకే, ఇలా అన్ని ఫ్రై చేసుకోవాలి. మనము వంకాయ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోగానే పెట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ని నానబెట్టుకోవాలి. ఓకేనా? మనము గుత్తొంకాయ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోగానే ఇలా చింతపండు వాటర్ నానబెట్టుకోవాలి. ఈ వంకాయలు అన్ని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం వంకాయలో పెట్టిన పొడి అనేది ఆయిల్లోకి వెళ్ళిపోయి మాడిపోతుంది. చూసి ఫ్రై చేసుకోండి. ఓకే, అదే ప్యాన్ లో మొత్తం వంకాయలన్నీ పక్కకి తీసేసి దాంతోపాటు ఆ పొడి కూడా వంకాయలలోకి వేసేయండి. సపరేట్గా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోండి. ఓన్లీ జీలకర్ర వేసేయండి. ఈ వంకాయలు మగ్గే లోపల మనం అప్పటికే ఆనియన్స్ కట్ చేసుకోండి. ఈ ఆనియన్స్ ఆయిల్లో వేసేద్దాం. టమాటా, పచ్చిమిర్చి అన్ని కోసి పక్కన పెట్టుకోవాలి. ఇవి 2 ఆనియన్స్ కొంచెం పెద్ద గడ్డలు తీసుకొని కట్ చేసుకోండి. ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ తో పాటు పచ్చిమిర్చి కూడా వేసేయండి. కరివేపాకు వేసుకోండి, 2 రెబ్బలు. ఉల్లిగడ్డ బాగా మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి.
టమాటా ఉల్లిగడ్డ మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాతనే మనం వంకాయలు వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత మొత్తం వంకాయలను వేసుకోవాలి. మళ్ళీ వంకాయల్లో పెట్టిన తర్వాత మనకి పొడి మిగులుతుంది, ఈ పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడే చింతపండు వాటర్ కూడా పోసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి చింతపండులో నీళ్ళు పోసి మళ్ళీ ఓసారి పిసుకొని వేసుకోవాలి. ఇంకా దీంట్లోనే కొత్తిమీర వేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో దాని ప్రకారం వాటర్ పోసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఏమన్నా ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోండి. మంచిగా వంకాయలు ఉడికేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకు 10 to 15 వరకు మూత తీసి ప్రతిసారి చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. వంకాయ ఉడికిందో లేదు చూసుకొని ఫైనల్లో ఆపేసుకోవాలి స్టవ్. ఓకేనా? ఇది మూత తీసి మనము 2 minutes కోసారైనా 5 minutes కోసారైనా కంపల్సరీ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడగంటేస్తుంది. మనం వంకాయ ఉడికేంత వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తుండాలి. మనకు వంకాయ ఉడికిందా లేదా ఎలా చేస్తుందంటే ఈ వంకాయల నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కర్రీలో నుండి. అప్పుడు మనకు ఉడికింది అనడానికి గుర్తు. ఇంకా మనం ఉంటే ఒక వంకాయ తీసి ఇలా నొక్కి చూసుకోండి. ఆల్మోస్ట్ వంకాయ అయిపోయింది. ఇంకా అంతే, ఆయిల్ రిలీజ్ అయిన వెంటనే ఇంకా ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ వంకాయ రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. ఎంతో టేస్టీ గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. ఈ గుత్తి వంకాయ కర్రీ చపాతీలోకైనా రొట్టెలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.